హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సత్య టెక్ ఇన్ తెలుగు. ఈరోజు మన ఛానల్ వచ్చేసి ఇన్ఫినిక్స్ జీరో 5G మొబైల్ గురించి వీడియో డిస్కషన్ చేయబోతున్నాను. ఇందులో హైలైట్ ఫీచర్ విషయానికి వస్తే ఇందులో అండర్ 20Kలో ఇందులో బెస్ట్ ప్రాసెసర్ అండ్ బెస్ట్ ఐ రిఫ్రెష్ రేట్ అండ్ వర్చువల్ ర్యామ్ అండ్ బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఇవైతే వీళ్ళు కొంచెం అప్గ్రేడ్ వెర్షన్ అయితే తీసుకొచ్చారు. నిజంగా అండర్ 20Kలో ఇది బెస్ట్ అండ్ డీల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ మొబైల్ ఫోన్ యొక్క డీటెయిల్స్ అంటే చూసుకున్నట్లయితే నిన్నైతే ఈ మొబైల్ ఫోన్ అయితే సేల్లోకి అయితే తీసుకొచ్చారు. అండ్ ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ మొబైల్ ఫోన్ యొక్క ఫుల్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే అండ్ ఈ మొబైల్ ఫోన్ యొక్క పోర్ట్స్ విషయంకి వస్తే ఇందులో రైట్ సైడ్ వచ్చేసి ఇందులో వాల్యూమ్ రోకర్స్ బటన్స్ అండ్ పవర్ బటన్ అండ్ సైడ్ మౌంటర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ డౌన్లోడ్ వచ్చేసి 3.5 హెడ్ ఫోన్ జాక్, సింగిల్ స్పీకర్ అండ్ ప్రైమరీ మైక్రోఫోన్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి సిమ్ స్లాట్ అయితే కనిపిస్తుంది. అండ్ టాప్లో వచ్చేసి సెకండరీ నాయిస్ క్యాన్సలేషన్ మైక్రోఫోన్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ మొబైల్ ఫోన్ యొక్క డిజైన్ విషయంకి వస్తే ఇందులో వచ్చేసి ప్లాస్టిక్ ఫైబర్ డిజైన్ అయితే యూజ్ చేశారు. అలాగే ఇందులో బ్యాక్ సైడ్ వచ్చేసి మొబైల్ ఫోన్ ఓవర్ హీట్ ఎక్కకుండా ఇందులో 3D కూలింగ్ మాస్టర్ టెక్నాలజీ ఇందులో యూజ్ చేశారు. ఇందులో గేమ్స్ ఆడేటప్పుడు అలాగే హెవీ టాస్కింగ్ చేసేటప్పుడు మొబైల్ ఎక్కువ యూజ్ చేసేటప్పుడు ఈ కూలింగ్ సిస్టమ్ అనేది మనకి ఉపయోగపడుతుంది. ఎక్కువ హీట్ని అయితే మనకి తగ్గిస్తుంది. దీని డిస్ప్లే సైజ్ వచ్చేసి 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ LTPS LCD డిస్ప్లే. ఇది సేమ్ మనకి IPS LCD డిస్ప్లే లాగానే ఉంటుంది. రెండింటికి మధ్య తేడా అయితే ఏమి ఉండదు, రెండు ఒకే లాగానే ఉంటాయి. ఇందులో AMOLED స్క్రీన్ ఇచ్చింటే బాగుండేది. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇందులో 2400Hz టచ్ శాంపుల్ రేటివ్. నిజంగా ఇది ఒక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. ఇందులో 120Hz ఐ రిఫ్రెష్ అయితే వస్తుంది కాబట్టి ఇందులో డిస్ప్లే మాత్రం చాలా స్మూత్గా అయితే ఉంటుంది. మీరు ఎప్పుడైనా గేమ్స్ ఆడేటప్పుడు చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఇందులో ప్రాసెసర్ విషయానికి వస్తే MediaTek dimensity 900 ప్రాసెసర్. ఇది 6 nm పైన బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. అండ్ ఇందులో CPU విషయానికి వస్తే 2.4 GHz Mmoto A78 అండ్ Mali G68తో వస్తుంది. మీలో ఎవరైనా ఎస్పెషలీ అండర్ 20Kలో గేమింగ్ కోసం ఒక మొబైల్ ఫోన్ చూస్తున్నట్లయితే దీని మీదకైతే మీరు బ్లాండ్గా వెళ్ళిపోవచ్చు. కంపేర్ టు Vivo T1 5G, Motorola G71 5G అండ్ Realme 9 Pro ఈ మూడు మొబైల్తో పోల్చుకున్నట్లయితే పర్ఫార్మెన్స్ వైజ్గా ఇది చాలా బాగుంటుంది. అండ్ బ్యాక్ సైడ్ కెమెరా విషయానికి వస్తే ఇందులో 48MP త్రిబుల్ సెటప్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులో 48MP మెయిన్ సెన్సర్ కెమెరా అండ్ 13MP పోర్ట్రేట్ అండ్ 2MP బొకే లెన్స్. అండ్ 48MP మెయిన్ సెన్సర్ కెమెరా విషయానికి వస్తే ఇందులో 2x ఆప్టికల్ జూమ్, 13x డిజిటల్ జూమ్. ఇది మనకి టెలిఫోటో లెన్స్ అయితే ఇందులో అయితే ఉండబోతుంది. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఇందులో 16MP సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఇందులో 8GB ర్యామ్ అయితే వస్తుంది, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుంది. అండ్ ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్ విషయానికి వస్తే ఇందులో LPDDR5X ర్యామ్ అయితే వస్తుంది. అండ్ ఇందులో స్టోరేజ్ విషయానికి వస్తే EFS 3.1 అయితే వస్తుంది. అండ్ ఈ టైప్ ర్యామ్ అండ్ స్టోరేజ్ ఫ్లాగ్షిప్ ఫోన్లో అయితే మీరు చూడొచ్చు. ఇందులో రీడింగ్ అండ్ రైట్ చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది. అండ్ ఇందులోని బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో 5000 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీని అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇందులో 33W ఫాస్ట్ ఛార్జర్ని అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అయితే చెప్పుకోవచ్చు. ఇందులో సైడ్ మౌంటర్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది విత్ ఫేస్ లాక్ సపోర్ట్ కూడా ఇందులో ఉండబోతుంది. అలాగే ఇందులో డెడికేటెడ్ స్లాట్ అయితే వస్తుంది. ఇందులో డ్యూల్ 5G సిమ్ కార్డ్స్ ప్లస్ 1 microSD కార్డ్ పెట్టుకొని 256GB దాకా మెమరీని అయితే మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇందులోని 5G బ్యాండ్స్ విషయానికి వస్తే ఇందులో 13 5G బ్యాండ్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. ఇందులో ఆల్మోస్ట్ మనకి 2 సిమ్లు కూడా మనకి 13 5G బ్యాండ్స్ అయితే మనకి సపోర్ట్ చేస్తాయి. అండ్ ఈ మొబైల్ ఫోన్ యొక్క వెయిట్ వచ్చేసి 199 grams. అండ్ ఇందులోని UI గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో XYS 10.0 అయితే వస్తుంది. అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇందులో Android 12 అయితే రన్ అవుతుంది. అండ్ ఇందులోని కలర్ వేరియంట్స్ విషయానికి వస్తే ఇందులో 2 కలర్ వేరియంట్స్ అయితే మనకి అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ ఇందులోని ప్రాసెసర్ వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాసెసర్ MediaTek 900. అండ్ ఇందులోని సెకండ్ ప్రో వచ్చేసి LPDDR5X ర్యామ్, EFS 3.1 స్టోరేజ్ స్పీడ్. అండ్ థర్డ్ ప్రో విషయానికి వస్తే ఇందులో 8GB ర్యామ్ అయితే మనకి ఇంక్లూడ్ ఇస్తున్నారు. అలాగే వర్చువల్ ర్యామ్ అయితే చేసి మనకి 5GB ఎక్స్ట్రా అయితే ఇస్తున్నారు. టోటల్ మనకి 13GB అయితే మనకి ర్యామ్ అయితే ఇందులో ఉంటుంది. మీరు మంచి పర్ఫార్మెన్స్ కోసం మంచి గేమింగ్ మొబైల్ చూస్తున్నట్లయితే అండర్ 20Kలో ఈ మొబైల్ ఫోన్ అయితే మీరు బ్లాండ్కి అయితే మీరు వెళ్ళిపోవచ్చు. ఇందులోని 4 ప్రో విషయానికి వస్తే ఇందులో 48MP మెయిన్ సెన్సర్ కెమెరాలో ఇందులో 2x ఆప్టికల్ జూమ్ అండ్ 13x డిజిటల్ జూమ్ అయితే ఉంటుంది. అండ్ ఇందులోని 5 ప్రో విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ అండ్ 33W ఛార్జర్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ప్రో విషయానికి వస్తే ఇందులో 5G బ్యాండ్స్ టోటల్లీ మనకి 13 5G బ్యాండ్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇందులోని కాన్స్ విషయానికి వస్తే ఇందులో ఫస్ట్ వచ్చేసి ఇందులో వైడ్ 1 L1 సపోర్ట్ అయితే చూడడానికి అయితే మనకి లేదు. ఇందులో మేబీ వీళ్ళు అప్డేట్లో ఏమైనా రీలోడ్ చేస్తారేమో చూడాల్సి అయితే ఉంది. అండ్ ఇందులోని నెక్స్ట్ కాన్ విషయానికి వస్తే ఇందులో 5G ఫోన్ అయినప్పటికీ ఇందులో 4GB క్యారియర్స్ అప్లికేషన్ అయితే ఇందులో లేదు. ఇందులో మూడో కాన్ విషయానికి వస్తే ఇందులో ప్లాస్టిక్ ఫైబర్ డిజైన్ అయితే తీసుకొచ్చారు. ఇందులో నెక్స్ట్ కాన్ వచ్చేసి ఇందులో IPS LCD డిస్ప్లే. ఈ డిస్ప్లే బదులు AMOLED డిస్ప్లే ఇచ్చింటే బాగుండేది.
ఈ మొబైల్ ఫోన్ యొక్క డిజైన్ విషయానికి వస్తే ఇందులో 2 వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు. ఇందులో ఒకటి వచ్చేసి బ్లాక్ కలర్, ఇంకోటి వచ్చేసి ఆరెంజ్ కలర్. ఇందులో బ్లాక్ కలర్ విషయానికి వస్తే ఇందులో ప్లాస్టిక్ బాడీతో తీసుకొచ్చారు. అండ్ ఆరెంజ్ కలర్ విషయానికి వస్తే ఇందులో లెదర్ ఫినిషింగ్తో తీసుకొచ్చారు. అండ్ నన్ను రికమెండ్ చేస్తే మాత్రం నేను ప్లాస్టిక్ బిల్లే తీసుకోమంటాను. ఎందుకంటే లెదర్ ఫినిషింగ్తో పోల్చుకుంటే ప్లాస్టిక్ బిల్ల లైఫ్ అనేది కొంచెం ఎక్కువైతే వస్తుంది. లెదర్ వచ్చేసి ఎక్కువ లైఫ్ అయితే రాదు. ఇది వెనకాల క్రాచెస్ పడడం అండ్ పాడవుతూ ఉంటుంది. దీని బదులు మీరు ప్లాస్టిక్ బిల్ అయితే తీసుకోండి, అదే మీకు సరిపోతుంది. అండ్ ఈ మొబైల్ ఫోన్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ ఏంటి చూసుకున్నట్లయితే ఇందులో ఒకటే సింగిల్ వేరియంట్ అయితే తీసుకొచ్చారు 8+128. దీని ప్రైస్ విషయంకి వస్తే 90,999 రూపీస్. అండ్ ఇందులో వచ్చేసి 14,999 కొత్త ప్లాన్ అయితే తీసుకొచ్చారు. ఇందులో మంత్లీ వచ్చేసి 1,175 రూపీస్ పే చేసినట్టయితే 12 months నో ఈఎంఐ కాస్ట్. ఇందులో కెమెరా ఫీచర్స్తో మాకు పని లేదు, అలాగే AMOLED డిస్ప్లే లేకపోయినా పర్వాలేదు. ఓన్లీ గేమింగ్ పర్పస్ కోసం ఒక మొబైల్ ఫోన్ చూస్తున్నట్లయితే దీని అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఇది మనకి మిడ్ రేంజ్ సెగ్మెంట్లో ఉన్న ప్రాసెసర్ 900 ప్రాసెసర్. ఇది మనకి బడ్జెట్లో తీసుకొచ్చారు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇది గేమింగ్ కోసం ఎవరైనా చూస్తున్నట్లయితే దీని అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఇది హెవీ టాస్కింగ్ కూడా ఈజీగా అయితే మనకి పర్ఫామ్ చేస్తుంది. ఓన్లీ గేమింగ్ కోసం అయితే మొబైల్ ఫోన్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఈ మొబైల్ ఫోన్ సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకుని అనుకుంటున్నాను. ఈ వీడియో మీరు నచ్చినట్లయితే కొంచెం గట్టిగా లైక్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే హోమ్, స్టే సేఫ్. జై హింద్.